I'll check in the mail right now. Thank you. స్ట్రగుల్ అయ్యాను, సింపుల్గా అయిపోయింది. అంత నీ వల్లే వికాస్. దాందే ఉంది సార్. మా నాన్న ఫీలింగ్ ఎంప్లాయీస్కి తీసుకొస్తే బాస్ కోసం ఏదైనా చేస్తారు. ఎగ్జాక్ట్లీ వికాస్, ఇదే విషయం నేను 2 నెలల క్రితం చెప్తే నువ్వు మాత్రం సింపుల్గా రిజైన్ చేసి వెళ్ళిపోయావు. సార్ మీరు ఇంకది మర్చిపోరా? అదే వికాస్, అప్పుడు నువ్వు నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించలేవు, కానీ ఇప్పుడు అలా కాదు. నేను కష్టపడడం చూసావు కాబట్టి నా మీద నీ ఒపీనియన్ మార్చుకున్నావు. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. మనం కరెక్ట్గా జడ్జ్ చేయగలిగినప్పుడే కదా వీ విల్ బీ విన్నర్స్. అండ్ నౌ వీఆర్ విన్నర్స్. ఓకే సార్, ఐల్ టేక్ ఎ లీవ్. యా. The number you have dialed is not in service at this time. ఏంటి మళ్ళీ వచ్చావు? మళ్ళీ రిజైన్ చేస్తానని షాక్ ఏమైనా ఇవ్వాలనుకుంటున్నావా ఏంటి? అదేం లేదు సార్, కృతి విషయంలో నాకు మీ సజెషన్ కావాలి. సరే, వెళ్తూ మాట్లాడదాం. కృతి గురించి సార్, తన విషయంలో ఏమన్నా తప్పు చేశానేమో అని చిన్న కన్ఫ్యూజన్. దానికి మీ సజెషన్ కావాలి. ఏం సజెషన్? సార్ మీరు ఆల్మోస్ట్ 15-20 ఇయర్స్ నుంచి కంపెనీలో వర్క్ చేస్తున్నారు. చాలామంది ఎంప్లాయీస్ తప్పులు చేస్తూ ఉంటారు. ఒక్కోసారి ఆ తప్పుల వల్ల కంపెనీ మొత్తం ప్రాబ్లంలో పడే ఛాన్స్ ఉంది. అలాంటి టైంలో మీ ఫ్రస్ట్రేషన్, మీ కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకుంటారు సార్? మీకు ఈ కంపెనీ మానేసి వేరే కంపెనీకి వెళ్ళాలని అనిపించలేదా? ఫర్ ఎగ్జాంపుల్, నేను మిమ్మల్ని ఆ రోజు అన్ని మాటలు అన్నాను, కానీ తర్వాత మీరు నాతో చాలా కూల్గా మాట్లాడారు. మీరు తలుచుకుంటే ఒక ఎంప్లాయీని ఈజీగా ఫైర్ చేయొచ్చు, కానీ ఏ ఎంప్లాయీని జాబ్ నుంచి తీసేయడం నేనైతే చూడలేదు సార్. ఎందుకు చేయాలి? అంత చిన్నవాటికే తీసేయాల్సిన అవసరం ఏముంది? ఒక రోజులో 24 గంటలుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటాయి. మంచి, చెడు, ఇష్టం, బాధ, ఇలా చాలా ఫీలింగ్స్ ఒక రోజులో ఉంటాయి. అలాంటిది ఇది ఒక ఆర్గనైజేషన్, కొంతమంది జీవితాన్ని డిసైడ్ చేసే కంపెనీ. అంతెందుకు, నేనే ఎప్పుడైనా ఎంప్లాయీస్ మీద అరుస్తూ ఉంటే అది చూసి వీడికి పీపీ, ఫ్రస్ట్రేషన్ అని సెటైర్లు వేస్తూ ఉంటారు. బట్ యాక్చువల్లీ అవన్నీ వర్క్ తొందరగా అవ్వాలని ఇంటెన్షన్ తప్ప
వాళ్ళ మీద పగా ప్రతీకారాలు ఏం కాదు. ఇందాక నువ్వు అన్నావు కదా, ఈ కంపెనీ డౌన్ఫాల్లో ఉన్నప్పుడు వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా అని. ఈ కంపెనీ జాయిన్ అయినప్పుడు నాకంటూ ఏమీ లేదు. ఏమీ లేని నాకు అన్నీ ఇచ్చింది ఈ కంపెనీ. ఇప్పుడు అన్నీ ఉన్నాయి కదా అని ఈ కంపెనీని వదిలేయలేను కదా. మనం చుట్టూ చూసే మనుషులు కూడా ఇంతే. తప్పులు చేశారు కదా అని వదిలించుకుందాం అనుకుంటాం. కానీ ఆ తప్పులు ఎవరి కోసం చేశారు, ఎందుకు చేశారు అని ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే ఎవరిని వదులుకోవాలనిపించదు. అది జీవితమైనా కంపెనీ అయినా. నాకు కృతి అంటే ఇష్టమే సార్, కానీ నేను ముందు ఇష్టపడిన కృతి తను ఇప్పుడు అలా లేదు సార్. కృతితో నీకున్న జ్ఞాపకాలు మారుతున్నాయేమో కానీ తన మీద ప్రేమ మాత్రం అలాగే ఉంది. అందుకే ఇప్పటికీ తనంటే ఇష్టం అంటున్నావు కానీ ఆ ఇష్టం ఎలా చెప్పాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నావు. నన్ను అడిగితే నువ్వు ఒకసారి తనతో మాట్లాడు. ఇప్పటి వికాస్లా కాదు, మొదటిసారి తను కలిసినప్పుడు వికాస్లా. ఇంతకన్నా సజెషన్ నేను ఇవ్వలేనేమో. నీకు కావాల్సిన ఆన్సర్ నీ దగ్గరే ఉంది. ఆల్ ద బెస్ట్. సారీ అండి. మీరు వికాస్ కదా? మీరు? నేను నన్ను గుర్తుపట్టలేదా? అరే కృతి నేను బాగా క్లోజ్. ఓ, నా గురించి ఎప్పుడు చెప్పలేదా? లేదు. హా, మీ గురించి బుర్ర తింటానే ఉంటుంది. మా వికాస్ అది, మా వికాస్ ఇది. అరే నేనైతే పూర్తిగా బోర్ అయిపోయాను. తనకు భయపడి ఇంటికి వెళ్ళడం కూడా మానేశాను. ఓ, మీ పేరు? హర్ష. ఓ హాయ్ హర్ష. మీరు అమ్మాయిలతో తిరగడం కాకుండా ఏం చేస్తుంటారు? నేనా? ఓ, ఆ వైరల్ వీడియో చూసారా? ఆ రోజు అసలు తాను ఎంత రచ్చ చేసిందో తెలుసా? ఎంత తాగిందంటే నేను కజిన్ ఉన్నాను కాబట్టి సరిపోయింది, కానీ లేదంటే ఆ రోజు పోలీసులు పట్టుకొని వెళ్ళేవారు అనమాట. ఆ రోజు అసలు గొడవ జరిగింది తన వల్ల కానే కాదు. ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ చాలా రూడ్గా బిహేవ్ చేశాడు. నన్ను సపోర్ట్ చేసే ప్రాసెస్లో తను హైపర్గా రియాక్ట్ అయిందంతే. కానీ ఆ వైరల్ వీడియోలో మాత్రం తనని రాంగ్గా ప్రొజెక్ట్ చేశారు. నైస్ మీటింగ్ యూ హర్ష. థ్యాంక్ యూ. థ్యాంక్ యూనా? బాయ్ హర్ష. బాయ్.
కృతి ప్లీజ్ ఆన్సర్ చేయి We're sorry, the ప్లీజ్. number you have dialed is not in service at this time. మీ ఇంటి కింద ఉన్నాను. కృతి ఐఎమ్ సో కృతి ప్లీజ్ కృతి. ఏంటి ఇంకేం చెప్తావు? నిన్ను కన్విన్స్ చేయడానికి రాలేదు కృతి. మరి నేను రియలైజ్ అయ్యాను అని చెప్పడానికి వచ్చాను. నువ్వు చెప్పింది నిజమే. నీ ప్రపంచం వేరు, నా ప్రపంచం వేరు. కానీ నీ ప్రపంచంలోకి ఒక్క అడిగేస్తాను కృతి. ఒక్క ఛాన్స్ ఇవ్వు. నువ్వు ప్రేమించినంత కాకపోయినా ఎంతో కొంత ప్రేమను ఇవ్వగలను. నేను ఒక్కనే డెసిషన్ తీసుకున్నాను కృతి. నీకోసం, నీతో ఉండడం కోసం. అర్థం చేసుకోవట్లేదు అన్నావు కదా, ఎలా అర్థం చేసుకోవాలో కూడా నువ్వే చెప్పు కృతి. ఇప్పుడు కూడా కోపంగానే ఉన్నాను. నీ మీద కాదు, నా మీద. ఇంతలా ప్రేమించిన నిన్ను అంతలా అన్నందుకు నా మీద నాకే చాలా కోపంగా ఉంది కృతి. ఎవరూ లేనప్పుడు నాతో ఉన్నావు. నేను అలిగితే నవ్వించావు. ఎవరో రోడ్డు మీద నన్ను ఒక్క మాట అంటే వెళ్ళి వాడితో గొడవ పడ్డావు. అలాంటి నిన్ను అంత మాటలు అంటుంటే లాగిపెట్టి ఒక్కటి కొట్టాల్సింది కదా. ఏదైతేనేమి నా మీద ఉన్న ప్రేమతో చాలా గట్టి కొట్టావు కృతి. నువ్వు నీలా ఉండి కృతి. నేను ఏదైనా తప్పు చేస్తాను నన్ను కొట్టు, కానీ నువ్వు నాకు కావాలి. ప్లీజ్ కృతి, స్టే విత్ మీ. రౌడీ, ఇలా కూడా సారీ చెప్తారా? I love you. I love you. ఒక అమ్మాయి తాగుందని తెలిసిన తర్వాత కూడా ఏం చేయకుండా తనని ఇంటి దగ్గర దింపావు చూడు, అప్పుడే పడిపోయాను నీకు. నాకు తెలుసు నువ్వు వస్తావని, అందుకే నేను ఇంట్లో కూడా ఎవరికి ఏం చెప్పలేదు. I love you.